మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన స్వదేశానికి తిరిగి రాబోతున్నారని సమాచారం. జూన్ 5వ తేదీన జరిగే విచారణకు హాజరవుతారంటూ ఆయన ఇప్పటికే దర్యాప్తు బృందానికి తెలిపినట్లు సమాచారం అందుతోంది. ఈ కేసులో సుప్రీంకోర్టుకు పూర్తి సహకారం అందిస్తారని హామీ ఇస్తూ ప్రభాకర్ రావు ఒక అండర్ టేకింగ్ లెటర్ను కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరవ్వడం ద్వారా కేసులో కీలకమైన విషయాలు వెలుగు చూడొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుకు సంబంధించి ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన స్వదేశానికి తిరిగి రాబోతున్నారని సమాచారం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో రమేష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? చాలా కీలకంగా ప్రభాకర్ రావుకు సంబంధించి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేసింది. అక్కడ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది రాజశేఖర్. ముఖ్యంగా ఏదైతే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయన విచారణకు రానటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ముందుగా ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రారంభమైనప్పటి నుంచి కూడా సహకరిస్తాను విచారణకు అని చెప్పినప్పటికీ ఆ హెల్త్ రీజన్స్ చెప్పి 6 నెలల కోసమని అమెరికా వెళ్ళినటువంటి ప్రభాకర్ రావు అక్కడే ఉండిపోయారు. అయితే అమెరికా నుంచి రప్పించేందుకు ఇక్కడ తెలంగాణ పోలీసులు అనేక కేసులు వేయడం జరిగింది. దీంతో పాటు ఆయనకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ రద్దు చేయించడం, అట్లాగే రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసినంత వరకు కూడా వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఆయన ప్రభాకర్ రావు మన తెలంగాణ రాష్ట్రంలో వేసిన కోర్టు కేసులకు సంబంధించి దాంతో పాటు అమెరికాలో కూడా ఆయన కేసులు వేయడం జరిగింది. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ కూడా అమెరికాను కోర్టును కోరిన నేపథ్యంలో అక్కడ కోర్టులు కూడా ఆయన అభ్యర్థనను కొట్టివేశారు. అయితే ఈ నేపథ్యంలో కేసు అయితే కీలకంగా మొత్తం ఆయన మెడ చుట్టూ ఒక టైట్ పొజిషన్ వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఆయనకు కొంత రిలీఫ్ అయితే దొరికింది రాజశేఖర్. ఆ విచారణకు సహకరిస్తాను అనే ఒప్పందం మీద ఆయన పాస్పోర్టును తిరిగి ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏదైతే ఆయన ప్రభాకర్ రావు పాస్పోర్టును రద్దు చేయడం వల్ల ఆయన అమెరికాలో అనథరైజ్డ్ గా ఉంటున్నట్టుగా గుర్తించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆయనను అక్కడ అరెస్టు చేయడానికి కూడా అవకాశం ఉండేది. కాబట్టి ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం అయితే ప్రభాకర్ రావుకు కాస్త రిలీఫ్ దొరికింది. ఆయన ఈ నెల 5న విచారణకు వస్తానని కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి పాస్పోర్టులను కూడా తిరిగి ఇచ్చారు ఇక్కడ తెలంగాణ పోలీసులు. దీంతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు సహకరిస్తానని సుప్రీంకోర్టుకు ప్రభాకర్ రావు అండర్టేకింగ్ ఇవ్వడంతో ఆయన విచారణకు రానున్నారు. అమెరికా నుంచి ఈ నెల 5న తిరిగి వచ్చి ఇక్కడ విచారణకు పోలీసులకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సహకరించబోతున్నారు. ఈ కేసు కనుక ప్రభాకర్ రావు వచ్చి ఆయన అప్పుడు ఎవరెవరిని ఫోన్ ట్యాపింగ్ చేశారు, అట్లాగే దానికి సంబంధించిన ఆధారాలు కానీ ఇతర వివరాలు కానీ వస్తే ఈ కేసు మరింత తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీసేటువంటి అవకాశం ఉంది. రాజకీయ నేతలతో పాటు సెలబ్రిటీలు అట్లాగే జడ్జీలకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాపింగ్ చేశారనేది తీవ్ర ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు చెప్పేటువంటి వివరాలు అయితే అప్పటి ప్రభుత్వ పెద్దలకు భారీ నష్టంగా కూడా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి రాజశేఖర్. రైట్ రమేష్, ఒకటి అంటే ప్రధానంగా ఆయన వచ్చాక ఒక కీలకంగా ఒక కొలిక్కి వచ్చే అవకాశం, ఎందుకంటే ఆయన విచారణ వల్లే చాలా వరకు కూడా ఆ కేసు ముందుకు జరిగినటువంటి పరిస్థితి ఉంది. సో కీలకం కాబోతుంది. ఒకవేళ ప్రభాకర్ రావు మళ్ళీ వచ్చిన తర్వాత అమెరికాకు వెళ్ళే అవకాశం అనే వెసులుబాటు ఉంటుందా? ఎందుకంటే పూర్తిస్థాయి సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తుగా ఒక రకమైనటువంటి బెయిల్ సపోర్ట్ని ఇచ్చింది, ఎందుకంటే ఎక్కడ అరెస్ట్ చేసేందుకు అవగాహన ఎక్కడ లేకుండా. సో ఇక్కడ చాలా కీలకం కాబోతుంది. ఆయన చెప్పినటువంటి అంశాల తర్వాత మరొకసారి పాత ఎవరైతే ఉన్నారో విచారణకు హాజరయ్యారో, సో ఆ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి వారిని మరోసారి విచారించే అవకాశం కనిపిస్తుందా? ప్రభాకర్ రావు విచారణలో అంశాలను చెప్పేటువంటి అంశాల వివరాలను బట్టి
ఇంతకు ముందు విచారించిన వాళ్ళని మళ్ళీ పిలుస్తారు. అంటే గతంలో విచారణకు హాజరైన వారు వివరాలు ఏదైనా అంటే అప్పుడు విచారణలో వారు ఏదైనా వివరాలను దాచిపెట్టారా, తెలిసి కూడా దాచిపెట్టారా అనే అంశాలను ఇప్పుడు ఎస్ఐబి చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు చెప్తే కానీ మనకు పోలీసులకు తెలిసేటువంటి అవకాశం లేదు కాబట్టి ఆయన అట్లాంటి వివరాలను చెప్తే మాత్రం మళ్ళీ పిలుస్తారు రాజశేఖర్. అయితే ముఖ్యంగా ఎస్ఐబి చీఫ్ కంట్రోల్ లో అనేక మంది ఆఫీసర్స్ పనిచేస్తారు, స్టాఫ్ పనిచేస్తారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఎందుకు అసలు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినటువంటి ఎంత అవసరం ఏముంది? జనరల్ గా గవర్నమెంట్ అనేది కొందరి కాల్స్ మాత్రం రెగ్యులర్ గా ట్యాప్ చేస్తుంటాయి. ఎవరైతే అనుమానంగా ఉన్నారో అట్లాగే సొసైటీకి కొంత ఇబ్బందికరంగా ఉంటారో అనే అట్లాంటి అనుమానితుల కాల్స్ మాత్రం రెగ్యులర్ గా ట్యాప్ చేస్తుంటారు. అది ఒక రెగ్యులర్ గా జరిగే ప్రాసెసే. కానీ ప్రతి ఫోన్ ని కూడా అంటే సెలబ్రిటీలకు కానీ రాజకీయ నాయకులు ఎవరైతే ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలకు సంబంధించిన ఫోన్లను రెగ్యులర్ గా వింటున్నారు అనేది ప్రధాన ఆరోపణ. దాంతో పాటు జ్యుడిషియరీ సిస్టమ్ లో కానీ ఆఫీసర్స్ కానీ ఇటు ఐఏఎస్ ఐపీఎస్ లకు కానీ అట్లాగే సినీ సంబంధించినటువంటి ప్రముఖులు, బిజినెస్ మ్యాన్లకు సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్లు కానీ అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఫోన్లు కానీ దీంతో పాటు జ్యుడిషియరీ సిస్టమ్ జడ్జిలకు సంబంధించిన ఫోన్లను కానీ రెగ్యులర్ గా గవర్నమెంట్ ట్రాక్ చేసింది అనేది ప్రధాన ఆరోపణ. ఇందులో ప్రతి ఒక్కరి ఫోన్ సొసైటీలో హై ప్రొఫైల్ కలిగిన ప్రతి ఒక్కరి ఫోన్లను అంత తీవ్రంగా తనిఖీ పర్యవేక్షించాల్సిన అవసరం ఏంటి అనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ. దాంతో పాటు వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు కానీ బిజినెస్ విషయాలు కానీ అనేకం ప్రభుత్వం ట్రాకింగ్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది అనేది ఈ కోణంలో జరుగుతున్న కేసుకు సంబంధించి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు మాత్రమే దీన్ని 100% రుజువు చేయగలటువంటి సాక్ష్యంగా ప్రస్తుత విచారణలో కీలకంగా మారుతుంది. ఎందుకంటే ఆయననే చీఫ్ కాబట్టి ఆయన చెప్తే కనుక దానికి 100% జెన్యూనిటీ వచ్చేటంటే అవకాశం ఉంది. కింద స్టాఫ్ ఏదైనా చెప్పవచ్చు కాబట్టి ఎస్ఐబి చీఫ్ ఆయన ప్రభుత్వ పెద్దలు చెప్తే చేశారా లేదా మరో కారణం ఏదైనా ఉందా లేదా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా అనేక రకాలైనటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో ప్రముఖ వజ్రాల వ్యాపారులు కానీ గోల్డ్ డైమండ్ బిజినెస్ చేసేటువంటి వ్యాపారస్తుల నుంచి కూడా అప్పటి ప్రభుత్వ పెద్దలు డబ్బులు వసూలు చేశారు పెద్ద ఎత్తున అనేది కూడా ఒక ఆరోపణ ఉన్న నేపథ్యంలో దాంతో పాటు జడ్జీలకు సంబంధించి ఏదైనా తీర్పులను తమకు అనుకూలంగా ఇప్పించుకున్నారా అనేటువంటి విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభాకర్ రావు విచారణ అనేది చాలా కీలకంగా మారనుంది. ఆయన ఇచ్చేటువంటి వాంగ్మూలాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అప్పటి ప్రభుత్వ పెద్దలకు మెడలకు చుట్టుకుంటుందా లేదా అనేక కోణాలు ఏమైనా ఉన్నాయా అనేది మాత్రం ఆయన విచారణలో పాల్గొని ఆయన చెప్పేటువంటి అంశాల ఆధారంగానే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆయన ఇప్పటికైతే సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ అంటే ఇచ్చాడు, నేను విచారణకు సహకరిస్తాను అనే కోణంలో ఆయన అయితే ఒక సుప్రీంకోర్టుకు అయితే అండర్టేకింగ్ ఇచ్చారు. కానీ ఇప్పుడు విచారణకు వచ్చిన తర్వాత ఆయన ఏ స్థాయిలో సహకరిస్తారు, ఎంతవరకు విచారణ చెప్తారు అనేది మాత్రం ఆయన వస్తే ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.